హాయ్ అండి. పిల్లల స్కూల్స్ నిన్నటితోనే స్టార్ట్ అయిపోయాయి. లయోలా పబ్లిక్ స్కూల్ చిన్నపిల్లలు ఇద్దరు, పెద్ద ఆయనేమో కేకేఆర్ గౌతమ్. నేను వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏమేం చేస్తున్నానో చూడండి. ఈరోజు ఏం చేస్తున్నాను, తోటకూర పప్పు, తోటకూర కట్టలు 2 ఉన్నాయన్నమాట. ఒక కట్టతో పప్పు చేసేసాను, ఇంకొక కట్టతో దానిలో క్యారెట్ కలిపేసేసి పకోడాలాగా వేస్తున్నాను చూడండి. దానిలో బిపిండి, కార్న్‌ఫ్లోరు, ఇంకా శనగపిండి, కొంచెం మైదా పిండి, ఉప్పు, కారం, మసాలా, పసుపు అన్నీ వేసేసుకొని శుభ్రంగా కలిపేసేసుకొని దానిలో తోటకూరని శుభ్రంగా కడిగేసేసి మిక్సీకేసేసి బాగా గ్రైండ్ చేసేసి కొంచెం మరీ బాగా కాదు, కొంచెం కచ్చా పచ్చగా వేసుకోండి. ఎందుకంటే కొంచెం తగులుతూ ఉండాలి కదా. అట్లా వేసుకొని ఆ క్యారెట్ మనం పౌడర్స్ అన్నీ వేసుకున్నాం కదా, మసాలా అందులో కలిపేసేసుకొని ఫస్ట్ టైం నేను ఇలా చేయటం, ఇలా కూడా ట్రై చేద్దాం పిల్లలకి మంచిది కదా అని చేస్తున్నాను. ఇదే కూరగా చేసామనుకో అస్సలు తినరు. ఇది కూడా తింటారో లేదో చూద్దాం. ఫస్ట్ వడల్లాగా చేశానండి. అంతకుముందు నా వీడియోస్లో షార్ట్స్లో ఉంటాయి చూడండి, లాంగ్ వీడియోలో కూడా పెట్టాను. అలసందల వడలు, చిక్కుడుకాయ గింజలతో కూడా చేశాను వడలు. ఈసారి వడల్లాగా చేశాను కానీ వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. టిఫిన్లో పెట్టాను కదా, ఇలా పెట్టేశాను. అంత ఇంట్రెస్ట్ చూపించలేదని పకోడీలాగా వేసేసాను. ప్లేట్ అక్కడ వేసి అక్కడ పెట్టానండి. ఒక్కొక్కటి తీసుకొని తింటున్నారు. అయితే పర్లేదు అనుకున్నాను. నా ప్లేట్ అవజేసేసారు. మళ్ళీ వేసా నేను. పర్లా సేల్ అవుతున్నాయి. దీనిలో సాస్ కలుపుతుంటే అస్సలు వదలరు. కలుపుకుంటే మటుకి ఇంట్లో లేదు, అయిపోయింది. అందుకని అయినా పర్లేదు తినేస్తున్నారు. ఆ పప్పును ఈ స్నాక్గా పెట్టేసేస్తే 2 తినేస్తారనమాట. మనకి కూరలు అవి చేయాలని ఎత్తుక్కునే పని ఉండదు. చక్కగా ఒక కర్రీ కానీ ఒక చారో ఏదో ఒకటి చేసేసి ఇలా పకోడాలాగా వేసేస్తే సరిపోయిద్ది. రోజుకి మారుస్తూ ఉంటే సెట్ అయిద్ది. వాళ్ళకి తినేటట్లు ఈజీగా ఉండటానికిను, టేస్టీగా ఉంటాకి, హెల్తీగా ఉంటాకి చేసుకుంటే చాలు. రేపు వచ్చి గోంగూర మష్రూమ్ చేద్దాం అనుకుంటున్నాను. అంతకుముందు మష్రూమ్స్ చేసేదాన్ని కానీ నాటి కాదండి, హైబ్రిడ్ మష్రూమ్. అయితే అవి నాకు అంతగా నచ్చేది కాదు, నాకు పెద్ద ఆయనకి కర్రీ. ఈసారి ఏం చేశానంటే మొన్న గోంగూర కట్ట ఉంది, ఆ గోంగూర కట్ట వేసేసి చేశాను. టేస్ట్ బాగుంది. రేపు చేస్తాను. ఇదిగోండి బట్టలు. ఈ బట్టలు తెల్లవారుజామునే నానేసేసుకుంటే నాకు టైం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఉతికేస్తాను. పిల్లల్ని రెడీ చేసేసి ముందు పంపిస్తే నా పని చిన్నగా నిదానంగా చేసుకోవచ్చు. పొద్దున్నే 4ంటికి లెగుస్తున్నాను కాబట్టి ప్రశాంతంగా చేసుకోవడానికి నాకు వీలు కుదురుతుంది. లేకపోతే కనుక హడావిడి 5ంటికి లేసినా నాకు సెట్ అవ్వదు. చిన్నపిల్లలిద్దరికీ 7:30కి స్కూలు, పెద్ద ఆయనకి 7ంటికే. వీళ్ళందరికీ అందించాలంటే 4ంటికి లెగాల్సిందే. ఉంటా మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంచెం నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఎవరికన్నా ఉపయోగపడిద్ది అయితే కనుక షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.